విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు. Dear students, youth is most మీరు precious భిన్న period. భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. We should not give room for any differences in thoughts. ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే. It is lack of good health which is giving room for this kind చూడడానికి of దేహం thoughts. పుష్టిగా కనిపించవచ్చును, Apparently the body కానీ may be looking మానసిక all తత్వం right, చాలా బలహీనంగా ఉండవచ్చును. but the mind may be weak. మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటుంది. There can be healthy mind only in healthy body. మన బాడీ ఏ విధమైనటువంటిదిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంటాయి. The type of thoughts you get will depend upon the type of body that you have. మంచి పుష్టిగా సంతుష్టిగా ఉండినటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి. If the body is strong, healthy and steady, then బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి. from a weak mind only doubts emerge. కనుక మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు. Each one can question for himself నీ whether his సంకల్పం body is... ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది. Your thoughts will depend upon the type of weakness or strong body that you have. కనుకనే యద్భావం తద్భవతి అన్నారు. That is the reason why it is said that the thoughts that you get...